కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి పట్ల కేటీఆర్ సంతాపాన్ని తెలిపారు. ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించిన కేటీఆర్ కావూరి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కావూరి సాంబశివరావు సిద్ధాంతపరంగా గట్టి సమైక్యవాది అని అన్నారు. ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో కూడా కేంద్ర జౌళి శాఖ మంత్రిగా కావూరి సాంబశివరావు సిరిసిల్లలో పర్యటించారని తెలిపారు. రాజకీయంగా సిద్ధాంతపరంగా తమ మధ్య విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా కావూరి పట్ల గౌరవం ఉండేదన్నారు కేటీఆర్. గౌరవనీయులు కేంద్ర మాజీ జౌళి శాఖ మంత్రివర్యులు అట్లాగే పార్లమెంట్ సభ్యులు మాన్యులు శ్రీ కావూరి సాంబశివరావు గారి మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ తరపున వ్యక్తిగతంగా నా తరపున వారి కుటుంబ సభ్యులకి, వారి అభిమానులకి, వారి కార్యకర్తలకి అందరికీ కూడా ప్రగాఢమైన సానుభూతిని, సంతాపాన్ని ప్రకటిస్తా ఉన్నాం. కావూరి సాంబశివరావు గారు చాలా విలక్షణమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ఆ రోజు 2009 కేసీఆర్ గారి నిరాహార దీక్ష తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అటు ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగిన విషయం మీకు తెలుసు. ఒకవైపు ప్రత్యేక రాష్ట్రం కావాలని, మరొక వైపు సమైక్య రాష్ట్రంగానే ఉండాలని వాదనలు జరుగుతున్న రోజులవి. ఉద్యమం తీవ్రంగా ఉంది కదా, మరి ఈ టైంలో రమ్మంటారా, వస్తే మళ్ళీ ఏమన్నా మీకే ఇబ్బంది ఏమో అన్నారు. లేదండి, ప్రజల సమస్యలు వాటి పరిష్కారానికి సంబంధించినంత వరకు మీరైనా మేమైనా అల్టిమేట్గా ఒక బాధ్యతలో ఉన్నాము, కాబట్టి మీరు రావాలి సార్ అంటే ప్రత్యేకంగా వచ్చి దాదాపు 4 గంటలు ఉంటానని చెప్పి దాదాపు 7-8 గంటల పాటు సిరిసిల్లలో గడిపి అక్కడ కార్మికులతో చర్చించి, మాతో చర్చించి, అధికారులతో చర్చించి కేంద్ర జౌళి శాఖ మంత్రిగా వారు చేయగలిగినంత సాయం చేసిన వ్యక్తి కావూరి సాంబశివరావు గారు.